గ్రీన్‌లాండ్ అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఏదైతే డెన్మార్క్‌లో ఉన్నటువంటి గ్రీన్‌లాండ్ లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి అమెరికా వెనకాల ఉద్దేశం బిల్ గేట్సు, శామ్ ఆల్ట్‌మన్, జెఫ్ బెజోస్, పీటర్ థిల్ వీళ్ళందరికీ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేశారట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ రేర్ ఎర్త్ మైనింగ్ అన్నటువంటిది అక్కడే ఎక్కువగా ఉంది అన్నటువంటిది ప్రధానంగా వీళ్ళు ఐడెంటిఫై చేసింది. గ్రీన్‌లాండ్‌ని గనక ఫ్రీడమ్ సిటీ కిందన ప్రకటిస్తే వీళ్ళందరూ కూడా లబ్ధి పొందుతారు అన్నది ఫోర్బ్స్ వాళ్ళ యొక్క కథనాన్ని బట్టి అర్థమవుతుంది. తద్వారా అమెరికా ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్‌లాండ్‌ని ఎందుకైనా తెగించి ఎంతకైనా తెగించి ప్రపంచమంతా తిట్టిపోస్తోంది. యూరప్ యూనియన్ కూడా అమెరికాని తిట్టిపోస్తుంది. నాటో కూడా అమెరికాని నిందిస్తుంటే కూడా డెన్మార్క్ యూరప్ యూనియన్‌లో నాటోలో సభ్యదేశం అయ్యుండి తమ దేశంలోని భాగాన్ని ఇవ్వమని చెప్పినా గ్రీన్‌లాండ్ పార్లమెంటే తిరస్కరిస్తున్న గ్రీన్‌లాండ్‌లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అమెరికన్‌లం మేము కాము, మాకు అమెరికా అక్కర్లేదని తేల్చి చెప్తున్నా లాక్కోవాలనుకోవడానికి కారణమైతే ప్రపంచ కుబేర్లు ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేర్ ఎర్త్ మినరల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం కావాలి. అది చైనా మీద ఆధారపడాల్సి వస్తుంది. అదే గ్రీన్‌లాండ్‌లో దొరికితే చైనా మీద ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. కాబట్టి గ్రీన్‌లాండ్ నుంచి లాక్కోవాలని చూస్తున్నాం. శుభ్రంగా గ్రీన్‌లాండ్‌కి డబ్బులు కట్టుకుని పన్నులు కట్టుకుని తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోరు? అదే విచిత్రం.